వచ్చి 45 డేస్ అంటే 6 వీక్స్ ఉంటుంది. మ్మ్హ. 6 వీక్స్కి ఒక వర్కర్ బీ చనిపోద్ది. 6 వీక్స్కి ఒక ఎగ్ పుడుతుంది, ఒక బీ పుడుతుంది అనమాట. హీట్ చేసి ఏమవుతుందంటే అని మీకు ప్యూర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే కలర్ కానివ్వండి అంతా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గార్పాటి సిస్టర్స్. ఈరోజు వీడియోలో హనీ అన్నది ఎలా మేక్ అవుతుందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న బాక్సెస్లో హనీ బీస్ అన్నవి ఉంటాయి. ఇప్పుడు హనీ అన్నది ఎలా తయారవుతుందో ఈ మాటలో తెలుసుకుందాము. సీజన్లో చెట్లకి ఆకులు కూడా ఉంటాయి. ఓకే ఫ్లవరింగ్ దొరకదు. ఈ టైంలో ఏమవుతుందంటే అవి ఆల్రెడీ హనీ పెట్టుకుంటాయి కదా, అవే తింటాయి అనమాట. సీజన్ టైం అంటే సన్ఫ్లవర్ పండిస్తున్న టైంలో హనీబీ అన్నది అక్కడికి వెళ్ళి నెక్టార్ని తీసుకుంటుంది. ఇట్లా ప్రాసెస్ జరుగుతుంది. సో అన్ సీజన్లో ఏంటంటే హనీ అన్నది ఉండదు కాబట్టి ఆల్రెడీ అది హనీని పెట్టుకున్న దాంట్లో నుంచి ఫుడ్గా తీసుకుంటుందంట. వామ్మో ఫ్రెండ్స్, ఆయన అది తీస్తుంటే మాత్రం చాలా భయం అనిపించింది. కానీ భయపడద్దన్నారు. అది ప్యానిక్ అయితే అది శత్రువు అనుకుని కొడుతుందంట. సో నార్మల్గానే ఫ్రీగా ఉండమన్నారు. ఓకే ఓకే వచ్చి పర్ డేకి 1500 to 3000 ఎగ్స్ పెడతారు. ఓకే సో ఈ వర్క్ వచ్చి 45 డేస్ అంటే 6 వీక్స్ ఉంటుంది. 6 వీక్స్కి ఒక వర్కర్ బీ చనిపోద్ది. 6 వీక్స్కి ఒక ఎగ్ పుడుతుంది, ఒక బీ పుడుతుంది అనమాట. అట్లా రీసైకిల్ అవుతా ఉంటుంది. ఓకే ఓకే సో క్వీన్ బీ ఇంట్లో లోపల ఉంటుంది. క్వీన్ బీ వచ్చి సైజ్ పెద్దది ఉంటుంది వీటికంటే కూడా. ఇది క్వీన్ బీ రియాక్ట్ అవ్వదు. ఓకే ఓకే సైజ్ పెద్దది ఉంది. అది క్వీన్ బీ. ఇవన్నీ వర్కర్ బీస్ ఉంటాయి. అది పర్ డేకి 1500 నుంచి 3000 ఎగ్స్ పెడుతుంది. అండ్ అది ఎన్ని పెట్టాలి అనేది కూడా వర్కర్ బీ డిసైడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి బయటికి వెళ్ళి హంటింగ్కి వెళ్తుంటాయి. 45 డేస్కి దీని లైఫ్ స్పాన్ ఉంటుంది అనమాట. సో అది పర్ డేకి ఎన్ని ఎగ్స్ పెట్టాలనేది వర్కర్ బీ డిసైడ్ చేస్తుంది. అండ్ క్వీన్ బీ లైఫ్ స్పాన్ వచ్చేసి 2 నుంచి 5 years ఉంటుంది. ఈ 5 yearsలో పర్ సపోజ్ ఇది ఇంకా ఎగ్స్ పెట్టలేదు అనిపించినప్పుడు ఇవన్నీ కలిసి దాన్ని చంపేస్తాయి. ఇది పెద్ద బీ, అదే. ఇందులో 3 types ఆఫ్ హనీబీస్ ఉంటాయి. ఒకటి క్వీన్ బీ, రెండోది డ్రోన్ బీ అండ్ మూడోది వర్కర్ బీ. క్వీన్ బీ అన్నది ఎగ్స్ పెడుతుంది, డ్రోన్ బీ ఆ ఎగ్స్ని సంరక్షిస్తుంది అండ్ వర్కర్ బీ అన్నది హంటింగ్కి వెళ్తుంది అనమాట. అంటే తేనెని తెచ్చుకోవడానికి, నెక్టార్ని సేకరించడానికి వెళ్తుంది అనమాట. ఈ వర్కర్ బీ అన్నది నెక్టార్ని తీసుకోవడానికి 3 meters డిస్టెన్స్లో మాత్రమే వెళ్తాయి అన్నమాట. అవి అక్కడ నెక్టార్ స్వీకరించిన తర్వాత మళ్ళా వీటి బాక్స్లోకి అవే వచ్చేస్తాయి. ఈ బాక్స్ నుండి 3 kilometers డిస్టెన్స్లో సన్ఫ్లవర్, నువ్వులు, ఆవాలు, వాము లాంటివి పండిస్తారు. అక్కడ నుంచి ఈ తేనెటీగలు ఆ నెక్టార్ అన్నవి ఆ పూల దగ్గర నుంచి తీసుకుంటాయి. అండ్ అలాగే దీని బాక్స్లో నుంచి వేరే బాక్స్లోకి వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్టయితే ఆ హనీబీస్ అన్నవి దొంగల కింద భావించి ఆ హనీబీస్ని చంపేస్తాయి అన్నమాట. సో ఏ బాక్స్ నుంచి వచ్చిన హనీబీ ఆ బాక్స్లోకి మాత్రమే వెళ్ళాలి. కానీ మీరు మళ్ళీ బీ దేవాలని ఎక్కడ చేస్తారు? హనీబీ మేమే బ్రీడింగ్ చేస్తాం. బ్రీడింగ్ చేయాలంటే ఇప్పుడు హనీబీ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ క్వీన్ బీ ఎగ్స్ పెడుతుంది. ఆ ఎగ్ కూడా హనీగా కన్వర్ట్ అవ్వాలంటే పోలెన్ కావాలి. పోలెన్ కావాలంటే ఫ్లవరింగ్ ఉండాలి సీజన్ టైంలో. ఇప్పుడు ఆఫ్ సీజన్లో ఇక్కడ పోలెన్ కూడా దొరుకుతుంది. సో పోలెన్ ఎక్కువ కోకోనట్ నుంచి వస్తుంది. పోలెన్ దొరుకుతుంది కానీ ఆ లార్వా అనేది బీగా మారాలంటే పోలెన్ పెట్టాలి కంపల్సరీ. సో అట్లా క్వీన్ బీ పర్ సపోజ్ చనిపోయింది అనుకోండి, ఇవన్నీ 2 yearsలో ఎక్స్పెక్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ కలిసి క్వీన్ బీని చంపేస్తాయి. ఆ టైంలో ఈ బీస్ ఏంటంటే ఆల్రెడీ క్వీన్ బీ ఎక్స్పెక్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఒక హెల్దీ ఎగ్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని దానికి రాయల్ జెల్లీ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఆ లార్వాకి ఫీడింగ్ చేస్తాయి. అప్పుడు అది క్వీన్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఏది క్వీన్ గా అవ్వాలనేది కూడా వర్కర్ బీ డిసైడ్ చేస్తారు. సో అట్లా అండ్ పర్ సపోజ్ ఈ బాక్స్ లో ఆ బాక్స్ లోకి వెళ్ళిందంటే ఆ బాక్స్ లో ఇవన్నీ దీన్ని చంపేస్తాయి. ఎందుకంటే సేమ్ మన హౌస్ లాగే అనమాట. ఈ క్వీన్ బీ స్మెల్ వేరే ఉంటుంది, ఆ క్వీన్ బీ స్మెల్ వేరే. సో ఈ బాక్స్ లో దాంట్లోకి వెళ్ళింది అనుకోండి, ఇవన్నీ దాన్ని దొంగ అనుకుంటాయి. అంటే కూరలు ఉండదు అండ్ అదొక ఒగర్ టేస్ట్ వస్తుంది అనమాట. దీన్ని టచ్ చేయకుండా తీసి అండ్ ఫిల్టరింగ్ కూడా న్యాచురల్ ఫిల్టర్ ఉంది. ఒక 3-4 days సన్లైట్లో పెట్టేస్తాం. అట్లా పెడితే దాంట్లో ఉండే డస్ట్ పార్టికల్స్ అంతా ఫ్లోట్ అయిపోతాయి. దాన్ని క్లీన్ చేసి బట్టతో క్లాత్తో ఫిల్టర్ చేసి ప్యాక్ చేస్తాం. ఇప్పుడు దీన్ని హీట్ చేస్తారంటే అట్లా చెయ్యరా? ఏమి హీటింగ్ చేస్తే మీకు దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హనీ అనేది జస్ట్ స్వీట్నర్ కోసం ఒకటే. మీకు బ్లడ్ ప్యూరిఫికేషన్కి, ఫ్యాట్ బర్న్ నేచర్ ఉంటుంది. దానికి B1, B2 చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది హీట్ చేస్తారంటారు. అంటే హీట్ చేసి ఏమవుతుందంటే హనీ మీకు ప్యూర్గా కనిపిస్తుంది అనమాట. కలర్ కానివ్వండి అంతా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో మీకు అట్లా జస్ట్ అంటే స్క్వీజ్ చేయడం అంతే. స్క్వీజ్ చేసి దాన్ని హీట్ చేస్తారు.
చేస్తే అది మీకు బాగా మెరుస్తుంది అనమాట. ఫ్రెష్ ఓకే ఓకే. దాన్ని జస్ట్ అది మీకు కూడా కొంచెం సేపు వరకే ఉంటుంది. మళ్ళీ మీకు హనీ హీట్ చేస్తే దాంట్లో బెనిఫిట్స్ పోతాయి. జస్ట్ స్వీట్నర్ లాగా. ఓకే ఓకే. ఇది మీకు ఫ్యాట్ బర్నింగ్. మీరైతే ఎట్లా నార్మల్గా? మేము అదే చెప్తా కదా, అది ఒక డ్రమ్ ఉంటుంది. దాంట్లో ఒక డ్రమ్ లేదు ఇక్కడ. వీళ్ళు ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్లోనే హనీ అన్నది తయారు చేపిస్తున్నారు. అండ్ అలా మామూలుగా బయట తీసుకునే హనీస్లో కొన్ని ఏంటంటే డైల్యూట్ చేసేస్తున్నారు. లైక్ గ్లూకోజ్ కానీ బెల్లం కానీ అలా షుగర్ కానీ అట్లాగా యాడ్ చేస్తున్నారు. వీళ్ళు చేసే ప్రాసెస్ ఏంటంటే నార్మల్గానే తీసుకుంటున్నారు. హనీ హీటింగ్ ప్రాసెస్ కానీ అట్లా ఏమీ చేయకుండా నార్మల్ డ్రమ్స్లోనే వీళ్ళు స్క్వీజ్ చేస్తున్నారు అనమాట. హనీని తీస్తున్నారు బయటకి. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తోటి హనీని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో మనం ఇక్కడ చూద్దాము. సో బీ అన్నది ఫస్ట్ నెక్టార్ అన్నది ఫ్లవర్స్ని తీసుకుంటుంది. తర్వాత ఫ్రేమ్స్లోకి ఆ నెక్టార్ని ఫిల్ చేస్తే హనీ బీ అన్నది ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కనిపిస్తుంది కదా, ఆ డ్రమ్లోకి ఆ ప్యాడ్స్ని పెట్టడం వల్ల తర్వాత అది మనకి ప్యూర్ హనీ అన్నది వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ హనీ మేకింగ్ ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు యొక్క లైక్, షేర్ అన్నది మాకు మంచి మంచి వీడియోస్ని పెట్టడానికి మాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.